వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? ఈ డైట్ ఫాలో అవ్వండి, ఆ డైట్ ఫాలో అవ్వండి అయితే నేను చెప్పనండి. సో, మీకు చెప్పే మూడే 3 టిప్స్ ఏంటంటే, వెయిట్ లాస్ కోసం డైట్ విషయం పక్కన పెడితే, మన మైండ్‌లో ఫాలో అవ్వాల్సిన 3 టిప్స్ ఖచ్చితంగా ఫాలో అయితే, మీరు వెయిట్ లాస్ అయి తీరుతారనమాట. ఫస్ట్ వన్ ఏంటి అంటే, మనం వెయిట్ లాస్ అవ్వాలి అంటే, మెటబాలిజం మన బాడీలో పెరగాలి. అది ఎలా పెరుగుతుంది? మెటబాలిజం అంటే ఏంటంటే, ఏమీ లేదు. మనం తీసుకునే ఫుడ్ ద్వారా మనకొచ్చే ఎనర్జీ. సో, మంచి ఫుడ్ తీసుకుంటే మనకి ఎనర్జీ ఏదైతే వస్తుందో, ఆ క్యాలరీస్ మనం చేసే యాక్టివిటీస్ ద్వారా బర్న్ అవ్వడానికి యూజ్ అయ్యేదే మెటబాలిజం. అది మాత్రం పెరగాలి. అలాగే తగ్గాల్సిందేంటి? ఫ్యాట్ సెల్స్. సో, మనం తీసుకునే ఫుడ్‌లో ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అవి కంట్రోల్‌లో ఉండాలి. సో, ఫ్యాట్ సెల్స్ తగ్గాలి, మెటబాలిజం పెరగాలి. ఇవి మైండ్‌లో ఉండాలి. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఏంటో తెలుసా అండి? ఇన్సులిన్ అనమాట. ఇన్సులిన్ అనే హార్మోను మన బాడీలో మనం తీసుకున్న ఫుడ్ ద్వారా రిలీజ్ అవుతుందనమాట. మరి ఆ ఇన్సులిన్ కనుక మన బాడీలో ఎక్కువైపోతే ఏమవుతుంది? డయాబెటిస్ వస్తుంది. మరి అది కంట్రోల్‌లో ఉండాలి. కంట్రోల్ చేయాలి అంటే ఎలా చేస్తామంటే, గ్లూకగోన్ అనే ఒక హ్యాపీ హార్మోన్ వల్ల. ఆ గ్లూకగోన్ ఎలా వస్తుంది? ఎలా వస్తుందంటే, డైలీ ఒక 30 మినిట్స్ చక్కటి ఎక్సర్సైజ్, మీకు చెమటలు పట్టేలాగా ఎక్సర్సైజ్ చేస్తే మీ ఇన్సులిన్‌ని మీరే కంట్రోల్ చేసుకోగలరు. ఓకే. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, మెయిన్ కావాల్సింది వీటన్నిటితో పాటు ఒక్క దాన్ని కంట్రోల్‌లో ఉంచడం. అదే మన టంగ్ అనమాట. మన టంగ్ మనకి చెప్తుంది, నాకు నచ్చింది ఆ ఫుడ్, ఇది తినాలి, అది తినాలి అని. మన వెయిట్ లాస్ అవ్వాలి అని ఎంత మైండ్‌లో ఉన్నా సరే, మన టంగ్ దాన్ని కంట్రోల్ తప్పేలా చేస్తుంది. అది గనక మనం కంట్రోల్‌లో ఉంచుకున్నాము అంటే, డెఫినెట్‌గా వెయిట్ లాస్ అవుతాం.